యూడేస్ ప్లస్ లో ఏదైనా ఒక విద్యార్థిని డ్రాప్ బాక్స్ లో పెట్టడం ఎలా అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే మనం ఏదైనా అలా డ్రాప్ బాక్స్ లో పెట్టాలంటే మనం ఇక్కడ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ లో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో స్టూడెంట్ పెన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏదైతే విద్యార్థి యొక్క పెన్ నెంబర్ ఉంటుందో ఖచ్చితంగా పెన్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేసి అక్కడ గో పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. అక్కడ ఓకే చేస్తే మనకు కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేయండి. కన్ఫర్మ్ పైన సింపుల్ గా క్లిక్ చేసిన వెంటనే మరలా మనకు ఈ విధంగా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. స్టూడెంట్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో చూసారా రీజన్ అనేది ఎనేబుల్ కాలేదు, రీజన్ తో సంబంధం లేదు. ముందుగా ఆ సెలెక్ట్ డేట్ అనేది ఎంటర్ చేయండి. ఏ రోజు మనకి విద్యార్థి లెఫ్ట్ అయ్యాడు అనేది డేట్ ఎంటర్ చేయండి. ఆ క్యాప్చా కోడ్ యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఇవన్నీ కూడా మనకి ఎనేబుల్ కావాలంటే ఖచ్చితంగా మనం అక్కడ డెస్క్టాప్ లాగిన్ లో పెట్టుకోవాలి, మా సెట్టింగ్స్ లో మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎంటర్ చేసి రిమార్క్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి ఆ కిందని అక్కడ సబ్మిట్ ఏదైతే ఉందో సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు సింపుల్ గా కన్ఫర్మ్ అవుతుంది మళ్ళా. సో సెకండ్ టైం కూడా కన్ఫర్మ్ చేసేయండి. సెకండ్ టైం కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం చూసారా ఇక్కడ కంపల్సరీ ఏదైనా ఒక విద్యార్థిని మనం ఖచ్చితంగా డ్రాప్ బాక్స్ లో పెట్టాలంటే మాత్రం జీపీ కంప్లీట్ చేయాలి అంటుంది. కాబట్టి జనరల్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దానిని కంప్లీట్ చేసేయండి. ఇక్కడ నేను చూసారా జనరల్ ప్రొఫైల్ స్కిప్ చేసిన వీడియోని జనరల్ ప్రొఫైల్ తీసుకొని కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత మరలా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఆర్ మార్క్ డ్రాప్ అవుట్ లో మరలా ఈ సేమ్ లోకి వెళ్ళడం జరిగింది. ఇందులో మరలా మనం ఇందాక ఏదైతే పెన్ నెంబర్ ఎంటర్ చేసానో అదే ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ నేను ఇక్కడ ఎంటర్ చేసి గో పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇందాక అంటే ఏదైనా విద్యార్థిని డ్రాప్ బాక్స్ లో ఖచ్చితంగా పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా జనరల్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాలి. సో జనరల్ ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఓకే చేస్తే కన్ఫర్మ్ అవుతుంది. ఈసారి కన్ఫర్మ్ చేసేయండి. మరలా స్టూడెంట్ లెఫ్ట్ విత్ టీసీ అనేది విధంగా ఒక డైలాగ్ బాక్స్ అనేది ఒక ఓపెన్ అవుతుంది. ఇందులో విద్యార్థి ఏ తేదీన పాఠశాల విడిచిపెట్టాడు అనేది తేదీ ఎంటర్ చేసేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసేయండి. ఆ రిమార్క్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సింపుల్ గా ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్ లో మనం పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి రీజన్ తో సంబంధం లేదు, సెలెక్ట్ రీజన్ దగ్గర ఎనేబుల్ కావడం లేదు. కాబట్టి దాన్ని విడిచిపెట్టేయండి. ఓకే చేస్తే కన్ఫర్మ్ చేస్తే మనకి ఈ విధంగా టీసీఆర్ మూవ్ టు డ్రాప్ బాక్స్ అని మనకు కనిపిస్తుంది. ఇప్పటితో ఇంతటితో మనం డ్రాప్ బాక్స్ లో పెట్టిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.